ఆదియందు వాక్యముండెను, ఈ వాక్యము జీవము కలిగిందై ఉండెను, ఈ జీవమే వెలుగై ఉండెను. ఇదేం చేస్తుంది? ప్రతి మనుష్యుని వెలిగిస్తుంది. వాక్యము చేత విశ్వాసి అయిన వాడు జీవము కలిగిన దేవుని సంఘములో వాక్యము చేత జీవము పొందిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. జీవము కలిగించేది ఏది? దేవుని యొక్క వాక్యమే. దేవుని వాక్యము మన హృదయంలో లేకపోతే మనము కూడా నిర్జీవముగానే ఉంటాం. జీవించున్నామని పేరు మాత్రం ఉంటుంది, కానీ మనము మృతులమైన స్థితే కలిగి ఉంటుంది. ఏముండట్లేదు హృదయంలో? వాక్యమునకు చోటు లేదు, వాక్యమును గ్రహించేటటువంటి స్థితి లేదు, వాక్యమునకు లోబడేటటువంటి స్థితి లేదు, వాక్యమునకు విధేయులైనటువంటి స్థితి కనబడట్లేదు, వాక్యానుసారంగా బ్రతికేటటువంటి స్థితి కనబడట్లేదు. కానీ మేమేమవుతున్నాం? విశ్వాసులం, మేము బ్రతుకుచున్నామంటున్నాను. ఏముండట్లేదు? వాక్యమునకు తగినట్లుగా మనలో క్రియలు కనబడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక.